హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన మల్లేశ్వరి గారు చిత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా ధ్యాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముందుగా మన గురువైన బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో, ఈ ఫర్ యూ సెక్షన్ లో నుంచి నన్ను పిలిచిన మన సరిత మేడం గారికి, మన జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి, నా కుటుంబ సభ్యులకు, మా తల్లిదండ్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ గొప్ప అనుభవం అందరికీ చెప్పుకోవాలని సారు గారు మీ అనుభవాలు చెప్తేనే ఇంకా ఎంతో మంది ఇందులోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నారు. కానీ అది అక్షరాల నిజము. ఎందుకంటే ఒకరి అనుభవం వినే నేను ఈ రోజు ఈ ధ్యానానికి రావడం నాకు అవకాశం చిక్కింది. ఆ అనుభవాలకి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి అనుభవాల్ని మనము వినాలి. వినకుండా ఎప్పుడు మనము అంటే వినడం, విన్నాక ఆచరణ కూడా చేసుకోవడం. కాబట్టి ధ్యానానికి ముందు నా పేరు మల్లీశ్వరి అండి. చిత్తూరుకి నేరుగా నేను కొత్తపల్లి మిట్ట మాది. ఇట్లా తిరుపతికి అయితే 60 కిలోమీటర్లు అట్లా పడుతుంది అనమాట. అలా ఆ సెక్షన్ అక్కడ ఉన్నాను నేను. నేను ధ్యానానికి ముందు నాది చాలా దుఃఖ, బాధ, రోగంతో, అవస్థలతో నిండి ఉన్న ఒక రోగి జీవితం అన్నమాట. రోగి జీవితం నిరంతరము సతమతమవుతూ, ఆ ఎలాంటి విషయం వచ్చినా చాలా సెన్సిటివ్. ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఏడుపు తప్ప, భయం తప్ప ఇంకేమీ రాదు. పెద్దగా ఏమి చదువుకోలేదు కాబట్టి తొందరగా పెళ్లిళ్ళు అయిపోవడం, 14 పెళ్లి చేసేయడం. అలా మా వారితో నేను మా వారు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు, డిఫెన్స్ లో ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మెన్. అలా కాశ్మీర్కి ఆయన వెంట వెళ్ళిపోవడం, అక్కడి నుంచి 20 ఏండ్లు బాంబే వరకు మా ఒక సంసార జీవితం కొనసాగిందనమాట. అక్కడ అక్కడ కూడా అలాగనే కొత్త జీవితమే. లాంగ్వేజ్ ప్రాబ్లం, లాంగ్వేజ్ రాదు. ఇక్కడ పెద్ద కుటుంబంలో ఉండేసి వెళ్ళిన దాన్ని. అక్కడ నేను మా ఆయన ఒక్కరే. అలా చూడండి, అన్ని ఎలా ఒక్కొక్క పాఠం నేర్పడానికి మనకు వస్తాయని అప్పుడు తెలియదు. కానీ ఏడుపు ఒకటే, ఎప్పుడు చూడు ఏడుస్తూ కూర్చోండడం. ఈయన తిరిగి వచ్చేది ఏమంటే ఇంటికి పోవాలి, ఇంటికి పోవాలి. ఇలా అక్కడ 20 ఏండ్లు, 2 పిల్లలు, ఆడపాపలు, ఒక బాబు, అలా 3 పిల్లలతో మా జీవితాన్ని అక్కడ 20 ఏండ్లు కంప్లీట్ చేసుకొని మేము తిరిగి మా స్వస్థలానికి వచ్చేయడం, చిత్తూరుకే వచ్చేయడం. ఇక్కడికి వచ్చాక ఈ నడిమిద్దులో వాళ్ళకి జాబ్ కోసం మా వారు ఎతుకుతుంటే, అప్పుడు పార్లర్, నేను అక్కడే పార్లర్ నేర్చుకున్నాను, బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను. ఇంకొన్ని అగరబత్తులు, క్యాండిల్స్, డ్రై క్లీనింగ్, మన బిస్కెట్స్ లో ఉన్న అన్ని ఐటమ్స్, అలా అలా కొన్ని అక్కడ ఉన్న మన ఎట్లా ఇక్కడ డోక్రా మహిళ ఇది ఉంటుందో అలాగా మహారాష్ట్ర ఆ గవర్నమెంట్ తరఫుగా అవి కొన్ని నేర్చుకొని కొన్ని నేను అక్కడ చేస్తా కూడా ఉన్నాను. వాటితో ఇక్కడ వచ్చి ఒక చిన్న అంగడి పెట్టుకోవడం. పర్వాలేదు, ఏదో పోతా ఉంది. అక్కడ వచ్చి ఇక్కడ కొంచెం సెటిల్ అయ్యాము అనుకుంటున్న తరుణంలో నాకు ముందుగానే పీరియడ్స్ లో చాలా ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అంటే పెయిన్స్ వచ్చి 11 రోజులు 12 రోజులు అయితే కూడా దుల్లుతుండేదాన్ని కడుపు నొప్పితో. దానికి టాబ్లెట్స్ తింటున్నా 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 ఏమీ తగ్గలేదు. పెళ్ళైతే బాగైపోతుంది, లేకపోతే మా పిల్లలు పుడితే బాగైపోతుంది. ఇలా ఇలా చెప్పడమే జరిగిందే గాని నాతో మటుకు అది బాగవ్వలేదన్నమాట. ఇంకా ఓవర్ అవుతుంటే ఇంకా ఆ గొప్ప ఆ సృష్టికర్తని నేను రిమూవ్ చేసుకోవాల్సి వచ్చే తరుణం వచ్చింది అన్నమాట. ఇది తీసుకోకపోతే ఇంక నీకు అది క్యాన్సర్ గా మారిపోతుంది. అదే కదా మన డాక్టర్స్ అట్లే కదా మనల్ని భయపెట్టేది. అలా దాన్ని రిమూవ్ చేసుకోవడం అయిపోయింది. దాని సంగతి అక్కడ అక్కడ అయిపోయింది. పిల్లల్ని పెద్దలు చేస్తున్నాము. మా పెద్దమ్మాయితో ఒక సమస్య వచ్చింది. ఆమె ఆమె అనుకున్న వాళ్ళని చేసుకోవాలని. అట్లా దాని నుంచి మళ్ళా మేము ఎట్లో ఒక ఒక గట్టెక్కి పైకొచ్చాము. అంతలోపలనే మా ఇంట్లో ఒక గొప్ప సోల్ వచ్చారు. మా చిన్న పాపకి పెళ్లి జరిగింది. ఆమె ఆమెకు పుట్టిన బిడ్డల వల్లే నేను ఈ ధ్యానానికి రావడం కూడా నాకు జరిగింది. ఈ ధ్యానానికి రాకముందు నేను ఈ మాట చెప్పేదాన్ని కదా ఎవరితోనూ. కానీ ఒక్కసారి నేను కర్ణాటక వెళ్ళినప్పుడు
అక్కడ మన కర్ణాటక పిఎంసి ఛానల్లో ఉన్న హనుమంత్ సారు ఇవి చెప్పమని నన్ను మరీ చెప్పారన్నమాట. ఎందుకంటే ఆ సోల్స్ ఈ రోజు ప్రతి ఒక్కరిని ధ్యానంలో కూర్చోబెడుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మీరు కొత్తగా ఏ సెక్షన్‌లో ఎక్కడ చెప్పినా వాళ్ళ గురించే మీరు ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి అక్కడ నాకు తెలియని కూడా తెలీదు. 7 2 రోజులకి నన్ను 8, 9 ఇళ్లల్లో ధ్యానం చేపిచ్చారు సార్. జైలు గూడా వెళ్లి ధ్యానం చెప్పించాలని చెప్పి తీసుకెళ్లారనమాట. అలా అలా చేసి దాన్ని పిఎంసి ఛానెల్‌లో మల్లీశ్వరి, చిత్తూరు మల్లీశ్వరి మేడం కన్నీటి గాథని కూడా సారు కన్నడలో దాన్ని పెట్టడం గూడా జరిగింది. ఆ సోల్స్ నువ్వు చెప్పాలి. చెప్తే గాని కొత్త వాళ్ళకి అర్థం కాదు జీవితం పైన అంటే నిజమే గదా! నేను గూడా కొత్తగా ఉన్నప్పుడు ఇంకొకరి అనుభవం అలాగే వినడం, నేను ఇందులోకి రావడం జరిగింది గదా! అలా మా చిన్నమ్మాయికి పాప పుట్టింది. కానీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేకుండా, ఏ చలనం లేకుండా ఫిట్స్‌తో అలాంటి బిడ్డ పుడుతుందని కూడా అంటే మనం చెకప్ చేస్తాం గదా! ఇప్పుడు బాగా ఎంతో డెవలప్‌మెంట్ వచ్చింది. అయితే కూడా మాకు చూడండి ఆమె కన్సీవ్ ఉన్నప్పటి నుంచి తను డెలివరీ అయ్యేంత వరకు మేము ఆ ఒక్క చోటనే ఆ సీఎంసీ అంటే వేలూరు సీఎంసీ అంటే చాలా గొప్ప ప్రదేశం. ఎక్కడెక్కడో ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి చేసుకుంటున్న అట్లాంటి ఒక చోట్లో ఆమెకి మేము చూపిస్తుంటే కూడా లాస్ట్ మినిట్‌లో వాళ్ళు డెలివరీ అవ్వబోతుందన్న మినిట్‌లో చెప్పారు. ఆపరేషన్ చేయాల్సొస్తుందని. ఎందుకు ఆపరేషను? మీరు ఇన్ని రోజులు ఏం చెప్పలేదు మాకంటే, అప్పుడు చెప్తున్నారు, బేబీ మేబీ మీ అదృష్టం. వాళ్ళెట చూడారు. అది కూడా మన అదృష్టమంట. మీ అదృష్టం. ఆ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేకుండా ఉన్నారు లోపల. కాబట్టి వాళ్ళకి మూవ్ అవ్వాలి, నేను బయట రావాలని ఆలోచన ఉందో లేదో, అలా లేకపోతే పాపకేమన్నా అవుతుంది, పెద్దవాళ్ళకేమన్నా అవుతుంది. కాబట్టి మేము ఆపరేషన్ చేయాల్సొస్తుంది. ఇంత పెద్ద పిడుగుపడి అలా కూర్చునేసినాం మేమందరం. స్తబ్దిబ్దంగా. ఏం చేయాలని అర్థం కాలేదు. ఎందుకు ఒకటి పోతే, ఒకటి పోతే, ఒకటి పోతే అది చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్న కథే నాది. పర్వాలేదు ఒక్కటి అయ్యి నేను లేసి కూర్చున్నానంటే మళ్ళీ వెంటనే ఇంకోటి నేనున్నానని చెప్పి నాకు రెడీ అయిపోయేదన్నమాట. దాంతో పోరాటం చేసి, ఏడ్చి, బాధలు పడి, ఒక్క పొద్దులు, ఉపవాసాలు, గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, యాగాలు, మళ్ళా అయ్యవార్లు ఎక్కడ చూసినా జాతకం ఎత్తుకొని పరిగెత్తేదాన్ననమాట. ఇంక ఎందుకంటే చెప్పేవాళ్ళంతా అట్లే చెప్తారు గదా! మీ ఇంట్లో ఉన్నోళ్ళకి జాతకం ఎట్లుందో, వీళ్ళ జాతకం, వాళ్ళ జాతకం అని చెప్పి ఎట్టంటే ఒక్క నిమిషం కూడా ఇదయ్యేది కాదు. ఈటీవీలోను, మా టీవీలోను, జెమినీ టీవీలోను ఎవరెవరు ఎన్నెన్ని రెమెడీస్ చెప్తారు, అవన్నీ కూడా ఇంట్లో చేస్తూ వాటిని కూడా వదిలేది లేదు. ఇలా దాని నుంచి బయటొచ్చేంత వరకు ఆ పోరాటం జరిగేదనమాట. అటొచ్చి హమ్మయ్య! అని అటు కూర్చుంటే వెంటనే మళ్ళా నేనున్నానని మళ్ళా నన్ను వీపు తట్టేదన్నమాట. అలాగా మేము ఈ బిడ్డ ఇలా వచ్చే లోపల మాకు ఏం చేయాలో అర్థమే కాల. కానీ ఎక్కడో ఒక చిన్న ధైర్యం. లేదు. ఆ లలితాంబిక, ఆ పరమేశ్వరి నాతో ఉంటుంది అని చెప్పి లలితా సహస్రనామం ఎంతవరకొస్తుందో చెప్పుకుంటూ, లేదమ్మా ఎట్టైనా కానీ ఫ్రీ డెలివరీ అయిపోవాలి. తనకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఏడుస్తూ అట్లా కూర్చుండిపోయే లోపల అక్కడ నార్మల్ డెలివరీ జరిగిపోయింది పాపకి. కానీ మా చేత బేబీని ఇవ్వలేదు. తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఆమెని ఇంక్‌పెల్లర్‌లో పెట్టేసి కానీ ఇట్లంతా జరుగుతున్నాయి ఆమెకని మాకేం తెలీదు. తను ఇలాంటి బేబీ మా ఇంట్లోకొచ్చిండదని కూడా మాకు తెలీదు. మా అల్లుడు గారు ఏమన్నారంటే తనకు ఉమ్ము నీరు తాగిందంట. అందుకని తీసుకెళ్ళి పెట్టబోతున్నారు ఇంక్‌పెల్లర్‌లో అని చెప్పడం. సరే దానికేముంది పెడతారు కదా అద్దంలోని మేము కూడా ఉండిపోయాం. 5 రోజులయింది. పాప వెళ్తుందే గాని మాకు చూపియటంలా బిడ్డని. ఓన్లీ వాళ్ళే చూడాలని. సరే 10 రోజులవుతాంది. అప్పుడు కూడా బిడ్డని చూపియకపోతే మాకు కోపమొచ్చేసింది. ఏందిది? ఏమవుతాంది? మాకేం చెప్పటం లేదు మీరంటే, ఏం లేదు అంతా నార్మలే. అంటే మా అల్లుడికి, మా పాపకి తెలుసనమాట. మాకు చెప్పలేదు విషయం ఏమి. మేమలా ఉండిపోయాం. ఇంటికి తీసుకొస్తున్నాం బేబీని. తను ఇలా అంటుంది. అసలు అంత చిన్న బిడ్డ ఫిట్స్ కొట్టుకునేది మేము ఇంతవరకు ఎప్పుడు ఫిట్స్ అంటేనే అది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని లేకపోతే సినిమాలో చూసుంటాం. అంతేగాని ఇంత 5 రోజులు, 6 రోజుల బిడ్డకి ఒక ఫిట్స్ వస్తుందని కూడా జ్ఞానం లేదు మాకు. మా అల్లుడు గారు చెప్పలేదు. తనేం చెప్పాడంటే, "ఎందుకు పెట్టారు ఇంక్ పిల్లర్లు" అంటే, తను కొంచెం మెచ్యూరిటీ తక్కువగా ఉన్నట్టుగుంది. తొందరగా ఇది ఉమ్మి నీరు వేరే తాగింది. తనంతా లేట్‌గా చేస్తుంది ఏ ఒక్క కార్యక్రమాలు. దానికేముంది ఒక బిడ్డ 3 నెలలకు దొర్లుకుంటాడు. ఇంకొక బిడ్డ 4 నెలలకు దొర్లుకుంటాడు. అంతే గదా! పర్వాలేదన్నాం కానీ, ఇదీని విషయం మాకు చెప్పనీయలేదు. మేమొచ్చేసాం. ఇంటికొచ్చేసే లోపల ఆ రోజు రాత్రి చూసాం బిడ్డ ఒక గతి.
ఎట్లా కొట్టుకుంటా ఉందంటే మాకు అర్థమే కాలేదు. ఆమె ఏం చెప్పాలి, ఏం చేయాలి మాకు అర్థం కాలేదు. ఈ సినిమా జ్ఞానం పెట్టుకొని నేను గబగబాని ఏదో ఒక ఇనుము ఉంటే తీసుకొచ్చి ఆమె చేతిలో పెడుతున్నా. అంతే వచ్చు మనకి ఇంకేం రాదు. అక్కడ అవే చూపించారు గదా! అట్లా పట్టుకుని. కానీ ఇంట్లో ఆ సమయం చూసి మా వారు టీచరు అయ్యారు. అక్కడి నుంచి వచ్చాక ఆయన గవర్నమెంట్ స్కూల్‌కి. తను పిల్లలకి ఎడ్యుకేషన్ పైన తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరు లేదు. నేను ఇంటికొచ్చాను పాపని తొడుక్కొని. మా అత్తగారు, మా తోడికోడలు మేమున్నాము. వాళ్ళ పక్కింట్లో ఉన్నారు మేము. ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. రాత్రంతా కూర్చొని ఆ పిల్ల, నేను ఏడవడం, ఏడవడం. పాప పాలు కూడా తాగుతుంది. పిండి ఆమెకు పోస్తున్నారు. ఎంతసేపని పిండి పోస్తాం? బిడ్డ తనకు తాను తాగితే అదొక విషయం. అట్లా నానా అవస్థలు పడుతూ మేము ఆ రోజు రాత్రంతా గడిపి, మా ముందు పాప డెలివరీ అయిన డాక్టర్ ఉన్నారనమాట ఇక్కడ చిత్తూరులో. ఆయనకి ఫోను చేస్తే, "నేను ఈరోజు సండే లేదమ్మా మీరు మండే రండి." మండే పరిగెత్తుకుంటూ తీసుకొనెళ్ళే లోపల ఆయన వాకిట్లోనే నిలిపేస్తున్నాడు. మేము ఎంత సంతోషంగా పోయినాం, పర్వాలేదు డాక్టర్ దగ్గరికెళ్ళిపోయినాము. అంత బాగా అయిపోతుందని చెప్పేసి మేము పరిగెత్తే, వాకిట్లోనే అట్లే నిలబెట్టేసి మమ్మల్ని ఆ రూమ్‌లోకి రానీయకుండా, ఎక్కడ డెలివరీ అయిందో అక్కడికి తీసుకెళ్ళిపోండి ఆ పాపని. నేను చూడను, నేను తాకను. అనే లోపల మా పాప నిలబడినట్టుగానే పడిపోయింది. ఏమో తెలీదు నా బిడ్డకేమైందో. ఒక డాక్టరు ఇంత మాట చెప్తున్నారంటే ఇంకెవరున్నారు చెప్పండి? మనకు ప్రత్యక్ష దైవము డాక్టర్సే. అట్లాంటి డాక్టరే "నువ్వు ఇక్కడ రావద్దు, అక్కడ వెళ్ళిపో" అంటే అట్‌లీస్ట్ ఆయన చిన్నగా నాతోనే చెప్పుండొచ్చు. అదే ఎరుక మనం మాట్లాడే మాటలో ఎరుక అనేది. ఆయన అట్లా చెప్పే లోపల ఇంకా ఈ అమ్మాయిని ఎట్లో లేపి కూర్చోబెట్టుకొని ఇంకా మా వారికి ఫోను చేసి, మా అల్లుడికి ఫోను చేసి చెన్నైకి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్లి అక్కడ ఒక హాస్పిటల్‌లో ఆమెను అడ్మిట్ చేస్తే సేమ్ రిపీట్. అంతవరకు మేము 4 రోజులు తినలేదు, నిద్రపోలేదు, నీళ్ళు కూడా తాగలే అమ్మ కూతుర్లు. అక్కడ పోయినాక ఒక ధైర్యం వచ్చేసింది. అబ్బా! ఇంక పర్వాలేదు. పాప బాగైపోతుంది అని అప్పుడు పోయి మేము ఏదో టిఫిన్ తీసుకున్నాం. కానీ అక్కడ కూడా ఆమెను 3 రోజులు అలాగే పెట్టడం మాకేం అర్థం కాలే. నేను అక్కడున్న నర్స్‌ని పిలిచి "ఏమవుతాంది? ఎందుకు అక్కడ అలాగే చేశారు? ఇక్కడ ఇలాగే చేస్తున్నారు. మీకు తెలీదా? మీ బేబీ ఇలా పుట్టారు. అందువల్లే ఆమె శ్వాస తీసుకోవాలన్నా ఎక్కువ తనకు ఆకలేస్తుందని ఆలోచన పెట్టుకోవాలన్నా కూడా తను ఇది కావాలి కదా! బ్లడ్ సర్క్యులేషన్ కావాలి కదా! తనకు వెళ్ళటం లేదు. బ్రెయిన్ పనిచేయటం లేదు. అప్పుడు తను చాలా కష్టపడినప్పుడు ఏమవుతుందంటే తనకు ఫిట్స్‌గా మారిపోతున్నది. చాలా కష్టంగా తను ఆ పని చేయాలన్నప్పుడు అది ఫిట్స్‌గా వచ్చేస్తున్నది. అది మీ పాపతో జరిగింది. మరి ఎట్లా అంటే ఏమో చెప్పలేము. ఒక నెలలో బాగైపోవచ్చు, 3 నెలల్లో బాగైపోవచ్చు, 6 నెలలు, సంవత్సరం, జీవితాంతం కూడా అనే లోపల మా కింద అట్లే ఆ భూమి పగిలిపోయి మేము లోపలికి వెళ్ళిపోకూడదా సీతమ్మలాగా అని అయిపోయింది మాస్టర్స్. ఏందిది? ఎప్పుడు చూడు ఇదేనా? ఇదే తంత. అట్లా ఏం పాపం చేసినాను నేను? అనేసి. అయితే కూడా ఎక్కడో ధైర్యం మనం మొక్కే దేవుడు మనల్ని వదలలే అని మళ్ళా ధైర్యాన్ని కూడగట్టుకొని పాపని తీసుకొని మేము ఇంటికి రావడం. అప్పుడు టాలించి మళ్ళా స్టార్ట్ నాది. తెలిసి మా వారికి తెలిసి సగం, మా వారికి తెలియకుండా సగం. ఎవ్వరు ఏం చెప్పని, ఎక్కడికి తీసుకెళ్ళమని భూతాలు, బేతాలు, క్షుద్ర అన్నీ జేసేసినాను ఆమెను తీసుకొని. పార్లర్‌లో ఇట్లా సంపాదించడం, తీసుకున్న దాన్ని ఎత్తుకొని ఆమెకు పెట్టడం, కొంచెం వాళ్ళు పెట్టడం, కొంచెం నేను పెట్టడం. అలా వేళ్ళు లక్షలు అయిపోతూనే ఉన్నాయి. కానీ బిడ్డలో ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. వాళ్ళు పెరుగుతున్నారు. ఇంకా ఎక్కువవుతా ఉంది. మాకేం అర్థం కాల. ఈ మన మా టీవీలో వస్తారు. దేవిశ్రీ గురూజీ అని చెప్పి ప్రతి ఒక్కరు మన మాస్టర్ వినుంటారు ఆయన్ని. గడ్డం పెట్టుకొని పొట్టిగా ఒకాయన. ఆయన మాకు ఇక్కడ గంగమ్మ గుడిలో అక్కడ నెంగిలి నుంచి కొంతమంది అయ్యవార్లొస్తారనమాట ఇక్కడ నవరాత్రికి. వాళ్ళతో నాకు బాగా సాంగత్యం అనమాట. నా కోసమే ఒక యజ్ఞం కూడా వదిలేవారు. ఎందుకంటే అక్కడ అంత ఇదిగా నేను చేస్తాను, పడతాననేసి. అట్లా ఆళ్ళతో చెప్పి మా మనవరాలికి ఏమన్నా వాళ్ళ కోసం ఏమన్నా చెయ్యరా, పట్టరా అంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడ చూసాం గదా! ఆయన ఎవరెవరికో ఎన్నెన్నో రెమెడీస్ అన్నీ చెప్పేస్తుంటే అన్నీ అయిపోతున్నాయి, చేస్తున్నాను అని చెప్పి ఎంతో కష్టపడి బెంగుళూరులో ఆయన దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని మేము వెళ్ళాటం. ఒక్క మనిషికి ఎంత తెలుసా మాస్టర్స్? 35,000 జాతకం చూడాలంటే ఒక్క మనిషికి. నేను దగ్గర దగ్గర 80,000, 90,000 పెట్టుకున్నాను. అప్పుడే డోక్రాదొచ్చినింది. మా వారికి తెలీదు. మా వారికి ఇష్టం లేదు. వీళ్ళంతా డిసైడ్ అయిపోయారు. ఇంకా ఆ పిల్ల అంతే అనేసి. కానీ నేను వదలటంలే. అంతే నేనెట్లా వదిలేది? నా బిడ్డ ఇంత ఏడుస్తుంటే నా ముందు నేనెట్లా వదులుతాను? అందువల్ల వీళ్ళంతా కష్టపడి ఏరి కూర్చి మా అల్లుడిని, మా వారిని ఎంతో బుజ్జగించి నచ్చజెప్పి అక్కడికి తీసుకెళ్ళి
మేము వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. వాళ్ళతో ఏం చెప్పానంటే 10,000, 35,000 ఎక్కడ, 10,000 ఎక్కడ చూడండి. అట్లా చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళిద్దరికి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని మా అల్లుడికి మా మనవరాలికి తీసుకుంటే మాస్టర్స్ వాళ్ళు ఒక్కొక్కరికి ఇంత పెద్ద పుస్తకం పెట్టారు ఎత్తి. పుస్తకం ఏంది ఇచ్చారు వీళ్ళు, అర్థం కాలేదు. ఏంది ఈయన పుస్తకం పెట్టుకొని చూస్తున్నారంటే అవి 2.5 సంవత్సరం నేను చేయాల్సిన ఒక్క పొద్దులు, పూజలు, పునస్కారాలు, నేను చుట్టాల్సిన గుడులు, గోపురాలు, దానం చేయాల్సింది ఇవన్నీ ఆ పుస్తకంలో ఉంది. ఇవి ఇచ్చి మాకు ఇది అయ్యింది, ఇట్లా చిటికలో మీ మనవరాలు లేసి కూర్చొనేస్తుంది, నడుస్తుంది, తను గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన ఇంటికి పంపించేశారు. అని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒకే సుబ్రహ్మణ్యం నుంచి కుంభకోణం నవగ్రహాల నుంచి ప్రతి ఒక్క గుడిని, దేవతని ఎవరిని వదలలేదు మాస్టర్. ఏ ఒక్కరిని వదలలేదు, అందరినీ. ఇందులో మళ్ళా రెమెడీస్ నడిమిద్దులు ఇంకెవరైనా చెప్పిన ఇలా కాలం గడుస్తూనే ఉంది కానీ బిడ్డలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా వెంటనే మేము మా అబ్బాయి చదువుపోయిన మదనపల్లి మిడ్స్ లో చేర్పిస్తే అక్కడ ఒక ఆమె నాకు పరిచయం అయ్యి, ఇక్కడ ఒక ముస్లిమ్స్ ఉన్నారు, ఆయన ఎంత గొప్పగా ప్రతి ఒక్కరిని ఎలా చేస్తున్నాడంటే అని. యాక్చువల్లీ ఆమె నన్ను ఫాలో చేస్తా ఉన్నింది, టైం సందర్భం వల్ల నేను చెప్పలేదు. అక్కడ తానే పరిచయం ఏర్పరచుకొని నాతో మాట్లాడడం చేయడం, మీ ఇంట్లో ఎవరో ఇలా ఏమో అవుతా ఉంది, మీ ఇంట్లో ఏదో జరుగుతా ఉంది అని తను చెప్పడం. నేను ఫస్ట్ బయటపడలేదు కానీ మళ్ళా ఏమైనా మన దుఃఖాన్ని ఎవరు పంచుకుంటున్నారంటే ఏమనుకుంటాం మాస్టర్, వచ్చేస్తాం అనమాట, రియాలిటీకి వచ్చేస్తాం. అలా ఆమెకి అన్ని నేను చెప్పేసుకోవడం, ఆమె నన్ను అక్కడ ఉన్న ముస్లిమ్స్ దగ్గరికి తీసుకెళ్ళడం. మా పాప తమిళనాడులో ఉన్నారు, వాళ్ళని ఒక్క పటాన రప్పించి అక్కడికి తీసుకెళ్లి పాపని చూపించి ఆయన అంతా చెక్ చేసి, ఏం లేదు 1,00,000 రూపాయలు అవుతుంది కానీ తింటూ వచ్చారు కదా, అందువల్ల ఒక 50,000 ఇస్తే చాలు, మేము ఇట్లే రెడీ చేస్తాం బిడ్డని అని చెప్పటం. ఓ అలాగనా, మేము 1,00,000 ఇచ్చుకుంటాము, ముందు మా మనవరాలు లేచి నడవాలి అని మేము చెప్పటం. తను ఒక్కడే కాకుండా తనతో మాట్లాడి ఇలా వచ్చే లోపల బయట ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన ఏమన్నారంటే, ఈయన నా ఫ్రెండు, ఈయన ఏం చేస్తారంటే ఒక 20 గ్రాములు బంగారం, ఒక 15 గ్రాములు వెండి, ఒక 10 గ్రాములు ఇత్తడి, అట్లా దానికి ఇంకో 5% తగ్గించి రాగి, ఇలా ఈ మొత్తము మేమేం చేస్తామంటే 5 లీటర్ నీళ్ళల్లో వేసి దాన్ని 1/2 లీటర్గా చేసి దాన్ని మేము మనవరాలకి ఇస్తాము. అది కూడా వాళ్ళకి పనిచేస్తుంటుంది, అప్పుడు తొందరగా కోరుకుంటారంటే. అట్లే నా మెల్లో ఉండే 2.5 సవరం 10 గ్రాముల చైన్ తీసి 15, 20 గ్రాముల చైన్ తీసి ఆయన చేత అట్లే ఇచ్చేయడం చేసి. చూడండి ఎంత పిచ్చి, చూడండి మనకు ఏమవుతున్నామంటే ఒక దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు మాస్టర్. వినే వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి అది పారిపోదు. ఇది అన్నిటినీ నమ్మాలి అనేసి అన్నమాట. అలా ఇచ్చేసి మేము వచ్చేయడం. ఎక్కడ నేను వాడుకున్నానో ఆమె నన్ను తిట్టింది, నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు నన్ను ఒక మాట అడగాలి కదా, నేను 30 సంవత్సరాలుగా ఇక్కడ నేను వాడుకున్న నా ఊరిది, నన్ను అడగకుండా ఎవరో అవతి చెప్పిందని ఎత్తుకోబోయి నువ్వు అట్లా నగలు అవన్నీ ఇచ్చేస్తావు. నాకు నా పైన మంచి అభిమానం, ఆ తల్లికి పోయిన కొత్తల్లోనే నేను చేసే పూజలు అవి ఆమె అట్లా నాకు బాగా ఇదైపోయింది తన బిడ్డలాగా. ఇంకా ఆమె వచ్చి అక్కడ మాట్లాడి, ఏమైనా దీంట్లో ఒక్కరవ కూడా పొచ్చిపోయిందో నీకు అయిపోతుంది అని ఆయన వారిని ఇచ్చి పోలీస్ పెట్టేసి మేము తిరిగి రావడం. ఆయన ఇస్తున్నాడు. మళ్ళా ఈ తతంతు జరగతానే ఉంది. 5 అమావాస్యలు 6 అమావాస్యలు తీసుకురండి అన్నాడు. ఒక అమావాస ఫస్ట్ అమావాస తీసుకెళ్ళాం, పాపకి ఏమేమో చేశాడు, ఆమెకుండే బట్టను తీసి ఇలా ఏదో అన్నాడు, తప్పకనది రగులుకునింది. అది ఎలా రగులుకునింది అనేది మనకి ఇప్పుడు తెలుసు, పరస్పరం గాలిలో తగిలితే రగులుకుంటుంది, కానీ ఆ జ్ఞానం అప్పుడు లేదు మాకు. అయ్యో చూసావా, మీ పాప కడుపులో ఉన్నప్పుడు ఎక్కడో పోయి నిలబడి ఉన్నింది, పార్క్ లో ఎక్కడో, అక్కడ ఏమో లోపలికి వెళ్ళిపోయింది, అది ఇట్లా చేసింది, ఇప్పుడు నేను తీసేసాను, మీరు ఇట్లా ఒక 4 అమావాస్యలు రావాలి అని మమ్మల్ని ఇంటికి పంపించా. ఎందుకు అక్కడి నుంచి వచ్చినాక ఒక 2 రోజులు బిడ్డ కూడా ఏదో అంటే అది ఏందని మళ్ళీ చెప్తాను ఎట్లా బాగునిందని. చాలా బాగునింది, ఆమె కూడా కొంచెం ఫిట్స్ తక్కువగా వస్తానింది. ఓకే అబ్బా మాకంతా తృప్తి అయిపోయింది. 2 అమావాస్య తీసుకొస్తామనే లోపల ఆయన లేడు అక్కడ. ఆయన తన భార్య గొంతు కోసేసి జైలుకి పట్టుకెళ్ళిపోయారు ఆయన. చూడండి ఎట్లుంది. నీకు తెలీదా, పేపర్లంతా వేశారు, నువ్వు చూడలేదా అంటున్నారు నన్ను. మేమేం చూస్తాం చెప్పండి, మాకేం తెలుసు దాని గురించి.
ఇంక బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేయడం, ఇంకా ఆ నగలు ఎట్లా వస్తాయా అని నానా అవస్థలు పడుతూ ఆ అక్కడి దగ్గర మళ్ళా తిట్లు తినించుకొని అక్కడికి వెళ్ళి ఆమెని కాళ్ళ వేలపడి పోలీస్ తీసుకెళ్లి ఆ నగలను తీసుకొచ్చుకోవడం. ఏదో ఆ కష్టం ఒకటి మిగిలింది అన్నట్టుగా మేము అప్పటికే ఆయనకు ఒక 20,000 30,000 ఇచ్చేసాం. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసాం. ఇంక ఇట్లా కాదు నాన్న, నువ్వు వచ్చి ఈ బిడ్డను నేను తీసుకెళ్ళిపోతా. ఎన్నో దేవతలు ఈ రోజు నేను మొక్కుతున్నాను, వాళ్ళంతా పలకలేదు. ఎందుకు నాకు ఆ రోజు అట్లా వచ్చింది మా పాప దగ్గర. నేను ఎన్ని గుళ్ళు తిరుగుతున్నాను, ఎన్ని ఎన్ని ఇది చేస్తున్నాను, ఒక్క దేవత కూడా పలకలేదు. ఈమె కూడా అలాంటి ఒక గొప్ప దేవత, బాలా త్రిపుర సుందరి, నా ఇంటి బాలా త్రిపుర సుందరి. నేను తీసుకెళ్ళిపోతాను పాపని ఇంటికి, మీరు ఇంకొక బిడ్డను కనుక్కోండి అని మా పాపని కాళ్ళ వేల పడి ఆమెని మోటివేట్ చేసి ఇంకొక బిడ్డకి ఆమెకి ఆ మీరు ఇంకా బాగా చెకప్ చేసుకోవాలి. ఓకే. అలా అయి బాబు పుట్టాడు. ఈ అవస్థలోనే ఈమెను చూసుకుంటూ బాబు పుట్టాడు. చాలా సంతోషమైంది. ఇంకేమైనా తీసుకొచ్చేద్దాం అని లోపల చూడండి, ఒకటయింది ఇంకోటి నా కోసం కాసుకోంది అన్నట్టుగా మా ఊర్లోనే ఇలాంటి పిల్లల కోసం బెంగళూరులో వీళ్ళ కోసం గవర్నమెంట్ లో ఉన్నారంట. అది మాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు. అప్పటికే బిడ్డకి 7 సంవత్సరాలు నా ఎత్తుంది. ఆమెను ఎత్తుకోవాలన్నా, టాయిలెట్ కూర్చోబెట్టాలన్నా, తినిపించాలన్నా మేము పడరాని పాటలు పడుతున్నాం. కానీ తినేది ఇంతే ఆమె. కానీ ఆ శరీర పరంగా ఆమె అట్లా ఎదుగుదల అయిపోతున్నారు. అక్కడికి తీసుకెళ్ళాం. మంచి కరోనా టైం. అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు చూసేసి వద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోండి పాపని, వేస్ట్, ఆమె ఎన్ని రోజులు ఉంటుంది, ఇట్లా ఉండిపోని, ఎందుకు ఆమెను సతాయిస్తున్నారని అక్కడ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ నా కోసం ఆ కర్మదేవత నిలబడుకుంది కదా, అది అదే అట్లా మా ఊరు ఆయన రూపంలో అక్కడ రావడం. మీరు ఎందుకు ఇక్కడ వచ్చారంటే ఇలా అని మేము చెప్పటం, ఇవన్నీ జరిగిందంట. వీళ్ళంతా ఇట్లే, వీళ్ళ ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. నేను ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ నేను తీసుకెళ్తాను, అక్కడ ఎంతో ఇట్లాంటి మంది పిల్లలంతా మన ఊరు పిల్లలంతా రెడీ చేసి పంపించారు. నూరా అని చెప్పి బెంగళూరులో గొప్ప గ్రేట్ హాస్పిటల్, రామయ్య హాస్పిటల్ అని, అక్కడికి తీసుకెళ్లి పాపని అడ్మిట్ చేసేయడం. పాప పైన ఇది ఇన్సూరెన్స్ ఉండేది. ఇవన్నీ నాకు తెలియదు మాస్టర్స్. అవన్నీ అవన్నీ వాళ్ళ చేత ఉందని చెప్పి తెలిసి అన్ని చెప్పించుకోవడం వాళ్ళ తాతగారి చేత అని ఆమెని అక్కడ ఎత్తుకొని మిషన్ లో పెట్టేశారు. అట్లాంటి బిడ్డని మిషన్ లో పెట్టకూడదంట. ఎవరికి ఆ ఒక బ్రెయిన్ ఇదిగా ఉందో వాళ్ళు రావడమే కష్టం అంట. కానీ ఇట్లాంటి ఆలోచన రహితంగా ఉన్న బిడ్డని ఎత్తుకొని అక్కడ పెడితే వాళ్ళకి తిరిగి రావాలని కూడా తెలియదంట. ఎవరికి తెలుసు? చూడండి ఎట్లంతా దండుకుంటారు, ఎట్లంతా మనల్ని యూజ్ చేసుకుంటున్నారని. అలా అక్కడ మేము 25 రోజులు నన్నొక్కదాన్ని, హిందీ వచ్చని నన్నొక్కదాన్ని వదిలేసి అందరూ వచ్చేసారు. నాకు ముందుగానే నా ప్రాబ్లంతో, నాకు వెరికోస్ సయాటికా ప్రాబ్లం, వెన్నుముక్క ఈ పార్లర్ లో బాగా పనిచేసి అంగిట్లో ఇచ్చేసిన వల్ల L1 L3 బ్లోన్ నాకు స్లిప్ అయిపోయి నాకు చాలా బాధకరం అనమాట. అట్లా నేను 90 కిలోలతో నేను అవస్థ పడుతూ, లేస్తూ లేస్తే కూర్చోలేను, కూర్చుంటే లేలేను. ఇట్లా నేను బాధపడుతూ నేను అవస్థ పడుతుంటే అక్కడ అక్కడ నన్ను వదిలేసి వీళ్ళందరూ వచ్చేయటం బిడ్డ దగ్గర. డైలీ నరకము అంటే ఏమని దాన్ని ఇంకా బాగా దగ్గర చూశాను మాస్టర్స్. ఇటుపక్క నుంచి ఒక శవం లబ్బ లబ్బ లబ్బని కొట్టుకొని రావడం, ఇటుపక్క నుంచి ఒక శవం, ఇలా దినము సవాలు ఎత్తుకోపోతూనే ఉండేవాళ్ళు. ఆయాలకి నేను తిని తాగి నిద్రపోయి 20 రోజులు అయిపోయింది. మమ్మల్ని వదిలేయమంటే కూడా వదలటంలా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ పూర్తి కావటంలా. అందుకని ఈ పాపని గట్టిగా పట్టుబెట్టుకోవడం. మళ్ళా కాళ్ళ వేల పడి అందరిని ఇచ్చేసి నాకే ఎంత సీరియస్ అయిపోయిందంటే నేను కళ్ళు తిరిగి పడిపోయి నన్ను ఐసీయూలో చేర్చి ఇద్దరిని ఒకటిగా అంబులెన్స్ ఇంటికి తీసుకొచ్చి పాప ఇంటికి వచ్చిన 5 రోజులకి ఆమె వికెట్ అయిపోయారు. కానీ దీంట్లో ఏమంటే చూడండి, ఇంత కష్టపడి చేసుకొచ్చాక కూడా మా పాపగా వాళ్ళ అత్తగారు వాళ్ళు నన్ను దగ్గర రానిలేదు. అంతా నీ వల్లే, మంచిగా ఉన్న బిడ్డని తీసుకెళ్లి చంపి తీసుకొచ్చింది ఇతను అని చెప్పి. కానీ నేను చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇద్దరులే, నా అల్లుడు నా కూతురికి. వాళ్ళకి తెలుసు బిడ్డ ఎలా ఉందండి, ఎందుకంటే నేనే కదా ఆమె తాకింది. ఇంకా మా అల్లుడు కాలు పట్టుకునే లోపల ఆయన నా కాలు పట్టుకునేసి, ఏంది మమ్మీ ఇట్లా ఇట్లా చేస్తున్నారు మీరు, నాకు తెలియదా, వాళ్ళతో నీకేం పని అనేసి పాపని, నాన్న వీళ్ళలోనే ఆ బిడ్డని కూడా చూసుకో, ఇద్దరు కలిసి నీకు వచ్చున్నారు అని చెప్పి ఆమెను ఓదార్చి ఇంటికి వచ్చేయడం. ఇంటికి వచ్చానే గాని నేను నాలో లేదనమాట. ముందు మళ్ళీశ్వరిగా లేదు,
పూజ పునస్కారాల ప్రేమ ప్రతి మాట మంట ఏమీ లేదు. అన్ని తీసి కుప్పపోసేసి ఏదో వండడం, అక్కడ పెట్టేయడం, వచ్చి పడుకోవడం. ఎప్పుడు ఏడుస్తొస్తే ఏడవడం, మళ్ళా లేసి కూర్చోవడం. అట్లా ఒక పిచ్చిలాగా తిరుగుతూ అలా చేసుకుంటూ ఎప్పుడైనా వీలైతే సెల్లు పెట్టుకోవడం. ఆ సందర్భంలో నాకు మన నందా గారు కనెక్ట్ కావడం, సార్ గారు ఇంకొకరి గురించి ఇలాంటి ఒక దుఃఖకరమైన విషయం చెప్పడం. ఆ విషయం నన్ను బయటికి తీసుకొచ్చింది నా దుఃఖం నుంచి. మన పత్రిజీ గారు ఎన్నిసార్లు ఈ ఒక ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ లో అక్కడ ఒక పెద్ద ధనవంతులంట. వాళ్ళే చూసుకునేవాళ్ళంట. సార్‌కి ఏ టు జెడ్ ఎక్కడొచ్చి ఆయన దిగినా, పోయినా అక్కడొచ్చే కార్యక్రమాలకి అన్నిటికి మొత్తం ఆయన ఒక పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీలు 4 పెట్టుకుంటూ అలా ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు ఒక్కడే. ఆ బాబు 9 ఏళ్ల పిల్లోడు ఉన్నట్టుండి రైఫిల్‌తో తను షూట్ చేసుకున్నాడు ఆ అబ్బాయి. ఇంకా ఆ తల్లి ఎట్లా అవుతుంది చెప్పండి? మనవరాలికే ఈ గతి నేనంటే, తల్లి ఒక బిడ్డ ఇంత ధనవంతులు వాళ్ళేమవుతారు చెప్పండి పాపం. ఆమె ఎట్లా పిచ్చిదైపోయిందంటే, అట్లా ప్రాణం అసలు పోవటం లేదు అన్నట్టుగా అట్లా పడి తపిస్తున్నారంట వాళ్ళు. కానీ మన సార్‌ని ఒక్కసారైనా వచ్చి చూడాలంటే, పత్రిజీ గారు వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదంట. చూడ్డానికి ఒప్పుకోవటం లేదంట. అలా 3 నెలలు గలిచాక ఏమైందంటే ఒకరోజు హైదరాబాద్‌లో ఏదో పనిగా సార్ గారొస్తే వీళ్ళకి తెలుసుకొని గబగబాను వీళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళడం, సార్‌ని పట్టుకొని "ఎందుకు నాతో ఇట్లా జరిగింది? ఎందుకు జరిగింది? నేనేం తప్పు చేసినాను?" అని ఈమె ఉన్మాదిలాగా సార్‌ని పట్టుకొని ఇలా కాలర్ పట్టుకొని ఉలుకుతుంటే సారు కొట్టారంట. ఆమె గిరగిరగిర బొమ్మరంలాగా తిరిగి స్టేజ్ పైన అట్టే పడిపోయిందంట. ఇంకా నందా సార్‌కైతే పైశానం పైనే పోయింది. ముందుగానే బిడ్డ చనిపోయినాడని ఆమె ఒక స్కెలిటన్ లాగా అట్లా అయిపోయి ఉన్నారట. నీరు, నిద్ర ఏదీ లేకుండా, అన్నం, ఆహారం లేకుండా. ఉండే భార్యని చూసుకొని ఆయనేను బతుకుతుంటే, ఈయనేందిరబ్బా పెద్ద ఇదే చేసేబోతాడని సార్ పైన కోపం వచ్చేసిందండి. ఆమె ఒక గంట వరకు అలా ఉండిపోయి, మళ్ళా లేసి, మళ్ళా అలాగే చేయడం, మళ్ళా సార్ కొట్టడం. ఈసారి ఏం చేశారు ఆమె ఆ ఒక వేకప్ నుంచి లేసొచ్చాక వెళ్ళిపోయారంట. పోయి కార్‌లో కూర్చొనేసినారంట మేడం. అక్కడ స్టేజ్ ముందు కూర్చున్న మా వ్యక్తులకి గాని, ఇంకా సార్ గాకుండా స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి గాని, నందా సార్‌కి ఏం అర్థం కాలేదండి. "ఏం జరిగింది? ఏందిది?" అని చెప్పి ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళటం. "అమ్మా మీరు బాగున్నారు కదా! అంతా నార్మల్ ఓకే కదా!" అంటే ఆమె చక్కగా కళ్ళు తుడుచుకొని "ఓకే. ఐ యామ్ వెరీ పర్ఫెక్ట్." ఏం జరిగిందంటే సార్ గారు కొట్టినప్పుడు ఆమె ఒక సోలొచ్చి పైకి వెళ్ళటం, హాస్టల్‌గా వెళ్ళి తన బిడ్డ ఎక్కడున్నాడో అక్కడ చూసుకొని ఆ అబ్బాయి అన్నాడంటే, "ఎందుకు ఊరికే ఏడుస్తున్నావు? నీకు నాకు ఇంతే సరిపోయింది. నువ్విలా ఏడ్చేదాని వల్ల నేను అట్టా లేకుండా నాకు కింద రావడం ఇష్టం లేదింకా. సరిపోయింది. నాకు ఇంతే కావాలన్నాను. ఇంతే నేను ప్లాన్ చేసుకొని నీ దగ్గరకొచ్చాను. అనుభవిచ్చేసినాను. అయిపోయింది. ఇలా ఏడుస్తున్న దాని వల్ల నేనెంత సఫర్ అవుతున్నాను నేనే కాకుండా నువ్వు కూడా సఫర్ అవుతావు. ఇక మీట గురువుగారు ఏ ఆజ్ఞ ఇచ్చారో దాని ప్రకారంగా నువ్వు వెళ్తూ ఉండు. ఇక నీకు నాకు సరిపోయింది. ఇక ఉన్న వాళ్ళంతే నీ ఆజ్ఞాత పుత్రులు" అని చెప్పేయడం అబ్బాయి. ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చేయడం. ఇది జరిగిందని నందా సార్‌తో చెప్పినాక నందా సార్‌కి ప్రాణం వచ్చిందంట అప్పుడు. ఈ ఒక్క విషయాన్ని నేను ఎన్ని సార్లు రిపీట్ విన్నానంటే, వినింది కరెక్టేనా అనేసి అప్పుడు కొంచెం కోలుకున్నాను. ఓకే. ఇది గూడా ఇంతేనా? ఓకే. ఇంకొక బిడ్డున్నాడు గదా! పర్వాలేదని ఆ ఒక్క సంవత్సరం నుంచి నేను జాయిన్ అవ్వడం ధ్యానంలో. కూర్చొని కళ్ళెమ్మట నీళ్లుగా కారిపోతుంది. ఈ నొప్పికి కూర్చోలేను ఒక పక్క. ఇంకా తెలీదు కదా! కాళ్ళు ఎట్ట చేసుకోవాలి ఇది ఏమీ తెలీదు. ఏదో వాళ్ళు కూర్చోమన్నారు కూర్చొని ఏడవడం. అట్లా పోతా ఉంది. ఇంత లోపలనే ఒక 20 రోజులు అయిందో లేదో మా పాప మళ్ళా కాల్ చేసింది. "అమ్మ ఒక్కసారి ఇంటికి రావా" అని. వాళ్ళ నాన్నగారు తీసి, "ఎందుకమ్మా ఇప్పుడే కదా నాన్న అవస్థ పడేది ఇంటికొచ్చింది. నువ్వెందుకు మళ్ళా పిలుస్తున్నావు?" ఈ నడిమిదిలో నేను పడిపోయానన్నాను కదా! అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేసి బెల్టు, ఆర్థో సీటు. ఇంక ఈమె జీవితంలో కూర్చోకూడదు, నిలబడలేదు. నువ్వు తలుచుకున్నప్పుడంతా పడుకునేయాలి అంతే. ఎప్పుడన్నా అనిపిస్తే లేసి కూర్చో అని నాకు చెప్పటం. ఇలా ట్రీట్‌మెంట్ నాకు జరుగుతా ఉంది. అలా జరుగుతాన్న సమయంలో ఈమె కాల్ చేసే లోపల వాళ్ళ నాన్నగారు "ఎందుకు ఊరికే ఎందుకులే వస్తుందిలే ఇప్పుడే కదా అమ్మొచ్చింది" అని అంటే మా మా పాప డెలివరీకి నేను వెళ్ళిందక్కడ.
బాబు పుట్టేదానికి డెలివరీకి వెళ్ళిన దాన్ని నేను 4, 5 నెలల తాలు ఇంటికి వచ్చానన్నమాట. మా వారు ఒక్కరే ఆయన ఇక్కడ సమాలించుకుంటూ. అందువల్ల అలా చెప్పటం జరిగింది. అలా కాదు "నీ మనవడిని ఆఖరి చూపు చూడ్డానికి రావా?" అని అడిగింది మా పాప. ఇంకేం చెప్తాను చెప్పండి? "ఏమైందమ్మా? ఏందమ్మా ఇంత మాట చెప్తున్నావు?" అని లోపల 10 నెలల బిడ్డ మనవడు. వాడికి గంజి పోయాటం. ఆ గంజి పొర పోయేసి కళ్ళు 2 తేలేసేసే లోపల హాస్పిటల్‌కి తీసుకెళ్తే తనకు కరోనా ఉంది. తండ్రికి లేదు, అమ్మకి లేదు కరోనా. పొత్తిల్లో ఉండే పాలు తాగే 10 నెలల బిడ్డకి కరోనా అని చెప్పి బాబుని కూడా అక్కడ వెంటిలేషన్‌లో పెట్టి అప్పటికి ఒక వారం అయిందది. తను చెప్పలేదు నాకు. అమ్మ ఇప్పుడే ఇంత కష్టపడిపోయింది గదా! వద్దని. కానీ ఆఖరి నిమిషం చూసుకునేదానికి వస్తుందేమో అని నన్ను పిలిచింది మా పాప. అక్కడికి వెళ్ళాటం. ఆఖరి నిమిషంలో మా మనవడిని చూసుకొని ఆ రోజంతా వాడితో కూర్చోండి. అక్కడికి ఆ పని గూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ సినిమాలో చూసుంటారు. శవం ఎత్తుకొస్తుంటే అందరూ తలుపులేసేసుకోవడం. మా మనవడిని ఇలా ఎత్తుకెళ్తుంటే మేము శ్మశానం గూడా చూపిచ్చాడు. అంతవరకు ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళం గదా! వాళ్ళ పుణ్యమాని వాళ్ళ అమ్మమ్మకి శ్మశానం గూడా చూపిచ్చారు మా మనవడు, మనవరాలు. అక్కడికి తీసుకెళ్ళటం. మనము నేలపైన ఏస్తేనే ఎక్కడ గుచ్చుకుంటుందో, ఒళ్ళో ఏమన్నా చెమికీలున్న చీర కట్టుకుంటే ఎక్కడ గుచ్చుకుంటున్నా అన్న బిడ్డని కట్ల పైన అలా పడుకోబెట్టేసి, కర్పూరం లేదని మళ్ళా 2 గంటలు కూర్చున్నాం మేము. ఆ శ్మశానంలో. ఎంత గొప్ప క్రియేషన్ చూడండి ఈ కర్మ మాతో ఎట్లా చేసింది. అట్లా ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి బిడ్డని చూసి ఇంక మా పాప ఆమెను తీసుకొస్తుంటే మా అల్లుడు ఒప్పుకోలే. అయితే కూడా తను ఏం చెప్పిందంటే నాతో, "అమ్మ నేనింక తిరిగి వెళ్ళను. నాకు ఎక్కడైనా ఒక ఆశ్రమం చూడు." ఎందుకంటే ఇంతకు ముందే నేను ఒకసారి నా సిట్యుయేషన్‌లో నేను సూసైడ్ చేసుకోవాలని మళ్ళా మీకోసం నేను చేసుకోలేదని మా పాపకి చెప్పుకున్నానన్నమాట. అందువల్ల తను అది విని, నేనది చేసుకోను. నా జీవితాంతం ఎక్కడైనా సేవ చేసుకొని ఉండిపోతాను. వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకొని అని అందుకోసం నా నా కడుపులో ఉన్న పిల్లలు ఏమో ఇచ్చిపెట్టలేదు. నేను అంత దరిద్రం పట్టిన దాన్ని ఏమో వద్దు నాకు. ఆళ్ళు వేరే పెళ్లి చేసుకొని మంచిగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయని అనే లోపల ఓకే నాన్న వచ్చేయి. నేను మటుకు ఇక్కడేం చేయబోతున్నాను. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాము అని చెప్పి ఆమెను తీసుకొని రావడం. కానీ నేను ధ్యానం చేస్తున్నాను కదా! కాబట్టి మనవడు చనిపోయినప్పుడు నాకు ఆ దుఃఖము పడుతున్నాను కానీ అది ఏందో అంటినట్టుగా ఉంది. ఆ దుఃఖం అన్నమాట. పాపను చూస్తే దుఃఖమొస్తున్నది. కానీ అదేదో ఒక జడ పదార్థం లాగా అయిపోయాను నాకు. రావటంలా. అన్ని ఏడుపు, అన్ని కన్నీళ్ళు అయిపోయినట్టుగా అలా స్తబ్దతగా అయిపోయాననమాట. అంటే నేనక్కడ ఏం ఆలోచిస్తున్నానంటే, నా బిడ్డకేం చేయాలి? జరిగిపోయింది, జరిగిపోయింది. తిన కోసరం, తను లేపి నిలవడానికి కోసరం, తనకొక మంచి లైఫ్ ఇవ్వడానికి కోసం నేనేం చేయాలి? ఇది ఆలోచిస్తున్నాను కానీ, ఇంకేమి నాకు ఆలోచనలో రాలేదనమాట. అప్పుడు తిరుపతి నియర్‌లో పోస్టరొచ్చింది. పద్మావతి ధ్యాన మందిరం. ఆ అమ్మవారి గుడికి ఎదురుంగా పద్మావతి ధ్యాన మందిరం ఉంది. అక్కడ పట్టపర్తి రాజేశ్వరి గారు మేడం. అక్కడ 3 రోజులు మౌన ధ్యానం పెడతారని అక్కడికి పిలిపించడం. అక్కడికి మేము వెళ్ళటం పాపని తీసుకొని. అక్కడ మేము కూర్చోవడానికి మా వల్ల కాలేదు. ఎందుకంటే కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. ఫస్ట్ సిట్టింగ్ 3 గంటలు, రెండో రోజు 4 గంటలు అట్లా కూర్చోబెడుతున్నారు. అది మాకు అలవాటు లేదనమాట. కూర్చుంటున్నాము. గంట గంట లేయడం అట్లా కూర్చుంటున్నాం గానీ, ఇలా కంటిన్యూగా కూర్చోలేని పరిస్థితి. ఆ మొదటి రోజు ఇద్దరం చాలా స్ట్రగుల్ అయిపోయాం. అక్కడ బోర్డ్ పైన ఫ్రిడ్జిల్ టాబ్లెట్ అని రాసున్నారు. మేము లోపలికెళ్ళేటప్పుడు తలుపు పైన. అమ్మ టాబ్లెట్ అని రాసున్నారు. నేను పోయి తీసుకొస్తానని పాప రావటం. అది తినే టాబ్లెట్‌లు కావు. అవి వేసుకునే టాబ్లెట్‌లు కావు. ఆచరణ చేసేటివి. మళ్ళా మీకు క్లాస్ అయింది వచ్చి చెప్తారని లోపల ఏందో పిచ్చి పిచ్చిగా మనం ఎక్కడొచ్చి తగులుకున్నామేమో. ఏదో టాబ్లెట్ అంటారు. తినేది కాదంట, వేసుకునేది కాదంట. ఇదేందో సరే నువ్వు పోయి హాస్పిటల్‌కి వెళ్ళి అదే పక్కన మెడికల్ షాప్ తీసుకెళ్ళి రమ్మని. ఆ 3 రోజులు ఎంచక్కా మేము ధ్యానం చేసాము. అక్కడ నాకు తెలిసిన మాస్టర్స్ కొంతమంది అంటే వాళ్ళు ధ్యానులుగా కాకముందే నాకు తెలుసు. వాళ్ళకి నేను పాప గురించి తెలియకుండా చెప్పటం. అక్కడ ఆమెకి కౌన్సెలింగ్ లాగా అందరూ ఆమెను పంచుకొని చాలా అద్భుతంగా ఆ 3 రోజులు మా బిడ్డని చాలా అపురూపంగా ప్రతి ఒక్క మాస్టర్స్ ఇలా చూసుకుంటారని తెలీదమ్మా. అలా అంత గొప్పగా మా పాపని చూసుకున్నారు వాళ్ళందరూ. అక్కడి నుంచి ఇంటికి రావటం.
ఇంటికి వచ్చింది మా పాప. అమ్మ నేను మా వారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఇదే కదా కావాలని, వెళ్ళిరా తల్లి, ఒక వారం ఉండొస్తా. ఓకే. కానీ ధ్యానాన్ని వదలద్దు, ఎట్టి పరిస్థితుల్లో శాకాహారిగా ఉండాలి, ధ్యానం వదలకూడదు. ఓకే. అక్కడికి వెళ్ళాక అమ్మ మేము ఇంకొక బిడ్డను కనుక్కోవాలనుకుంటున్నాం. తదాస్తు, కానివ్వండి అని చెప్పటం. కానీ ధ్యానాన్ని వదలకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఇది మటుకు ఇవి రెండే నువ్వు చేయాల్సింది, ఇంకేమీ లేదు అని తన ధ్యానంలోకి పెట్టుకోవడంలోనే మరుసటి రోజే మన లైట్ వర్కర్స్ గ్రూప్ లో సంతాన ప్రాప్తి రస్తు అని ఒక 21 రోజుల వర్క్ షాప్ జరగడం, అందులో మా పాపని చేర్చడం. నేను నువ్వు దీన్ని కంటిన్యూగా చేస్తూ రావాలని, ద గ్రేట్ 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 సోల్స్ అంతా వచ్చి అందులో రామాచార్య గారి నుంచి బాలకృష్ణ సార్ గారు, శ్రీధరు, స్వర్ణమాల మేడం గారు, ఇట్లా డిఎన్ఏ స్వర్ణమాల మేడం గారు, ఇట్లా ప్రియాంక మేడం గారు, చాలా మంది ఏంజల్స్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు 21 రోజులు 21 దేవతలు వచ్చి వాళ్ళకి చెప్పేదానికి రెడీ అయ్యారనమాట. ఆ ఒక ఇది అయ్యింది 3 hours. ఆ ఒక ధ్యానం అయింది. ఒక ఒక ప్రశ్న అడిగేవాళ్ళు, మెసేజ్ పెట్టేవాళ్ళు, వెంటనే ఆ ప్రశ్నకి మెసేజ్ చేస్తే గిఫ్ట్ పంపించేవారు. పాప వెంటనే ఒక మెసేజ్ అడిగిన దానికి పెట్టింది. తనకు గోముకి చక్రంతో గోల్డెన్ కలర్ లో తనకి ఇంటికి గిఫ్ట్ రావటం. ద గ్రేట్ 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 సోల్ మా ఇంటికి మళ్ళా థర్డ్ బేబీగా నేను పత్రిజీ గారే కావాలి, వాళ్ళది వీళ్ళది కాదు, పత్రిజీ గారే కావాలి సార్, మీరే కావాలి సార్ అని చెప్పి, మీరే రావాలి అంతే అన్నట్టుగా మేము ధ్యానంలో కూర్చోవడం. ఆమె ఆడపాపే వస్తున్నదని, తనకి ఎటుపక్క మచ్చలు ఉన్నాయని చెప్పి కూడా నాకు ఇంకా సీనియర్ మాస్టర్స్ అంతా నాకు చెప్పటం. అట్లా ఒక గొప్ప సోల్ మా ఇంటికి వచ్చింది మాస్టర్స్. ఆమె పేరు మేఘనాశ్రీ. ఎంత చూడండి, మనము దుఃఖం వచ్చిందని నిలవకూడదు, ఆ దుఃఖం నుంచి మళ్ళా మనల్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది మనం గుర్తు పెట్టుకోవాలనేది, అది ఎక్కడ నాకు అది పునర్జన్మ సుకృతమో ఏమో తెలియదు మాస్టర్స్. ఒక దుఃఖం వచ్చిందంటే నేను దాని నుంచి ఎలా బయట రావాలని ఆలోచిస్తాను, కానీ ఏడుస్తాను దాంట్లో, కానీ ఎవరికి చెప్పను, నాకే పెట్టుకొని ఏడ్చే పని, అంతేగాని ఇది నా తలరాత, నా దరిద్రము, నేను ఆడదిగా ఎందుకు పుట్టాను, అందులో కూడా మనిషిగా ఎందుకు పుట్టాను, అందులో కూడా ఆడదిగా ఎందుకు పుట్టాను అని నన్ను హింసించుకోవటం, నన్ను తిట్టుకోవటం, అట్లా ఏడుస్తూ గడపటం. ఇదే అనమాట. ఎవరిని తిట్టను, నాకు ఆ అలవాటు కూడా లేదు. అన్నిటికీ నన్ను నేనే పోషించుకుంటాను అనమాట. వీలైతే నన్ను కొట్టుకుంటాను కూడా, కానీ ఎప్పుడు ఎవరిపైనా వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఉన్నట్టుకు ఎప్పుడు చెప్పింది లేదు మాస్టర్స్. అది పునర్జన్మ సుకృతము ఏమని తెలియదు. ఎవరిని గబక్కన ఒక మాట చెప్పను, మాట్లాడను. నన్ను ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత ఇదన్నా కూడా మళ్ళా వాళ్ళు వచ్చి నాతో ఏమన్నా హెల్ప్ అడిగితే నేను వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయడమే నేర్చుకున్నాను, కానీ ఎప్పుడు నన్ను ఇంత చేసావు కదా అని కక్ష పెట్టుకోవడం చేయడం ఏందో నాకు అది చిన్నప్పటి నుంచి నాలో లేదనమాట. స్కూళ్ళల్లో కూడా ఎవరైనా కొట్టినా తిట్టినా ఏడ్చుకుంటూ ఇంచుకొచ్చి, ఇక్కడేమి గిల్లున్నారు, ఇక్కడేమి ఇట్లా అయింది, ఏమైంది అని ఇట్లా అడిగితే, ఇట్లా కొట్టింది నా ఫ్రెండ్, లేకపోతే ఎట్లా అంటే మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఆ పిల్లల పైన నేను చేయి వేసుకొని ఇంటికి కూడా తొడకొచ్చాను. ఇంట్లో ఉండేవాళ్ళు తిట్టేవాళ్ళు, నీకేమన్నా బుద్ధి, జ్ఞానము, నీకు మానము ఈనముందా, నీకు ఒక్కరవ కూడా సిగ్గే లేదా, నిన్నే కదా కొట్టించుకున్నావు ఆ పిల్ల చేత, మళ్ళీ ఏంది ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని ఇంట్లో అనేవాళ్ళు. కానీ ఎందుకో నాకు ఉండేది లేదు. మేము వచ్చిన కొత్తల్లో మా ఇంటి పక్కన కూడా అలాంటి ఒక ఆమె, మేము ఆ ఒక డిఫెన్స్ వదిలేసి వచ్చిన కొత్తల్లో మాకు రిలేషన్ అవుతారు, వాళ్ళ టీచర్ పైగా ఆమె కూడా. ఎందుకు తిడతా ఉందో నన్ను చూసి ఆమె, ఎట్ట తిట్టేదంటే మాస్టర్, అబ్బా అట్లాంటి తిట్లు నేను జీవితంలో ఎప్పుడు వినను చేసింది. అంత వల్గర్ గా మాట్లాడేది ఆమె. మాకు షాప్ ఉండేది కదా, ఎంత గలీజుగా మాట్లాడేది అంటే డైలీ నాకు ఆమె అక్కడ మా పక్కనే కదా, ఆమె స్టార్ట్ చేసిందంటే నాకు గడగడ గడగడ అని కొట్టుకునేది. అయ్యో ఇంకా చూడేమే ఆమె ఎట్లా మాట్లాడుతుంది, అట్లా 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 ఫీల్ అయ్యేది, అంత బాధపడేదాన్ని. ఇట్లా వింటూ 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 ఒకరోజు వాళ్ళు వీళ్ళు అవుతారు కదా. ఎన్ని రోజులను వింటాము? 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం వింటుంటే ఒక మాట కూడా రాదా? ఇక నేను కూడా మాట్లాడడం నేర్చుకున్నా, ఆమె ఎలా మాట్లాడుతున్నారు అలా. మా నాన్నగారు ఒక రోజు వచ్చిన రోజు
ఇలా సంభాషణ జరుగుతుంటే మా నాన్నగారు చేసి, "పాపా నీకు కొంచెమైనా బుద్ధుందా? అంత గలీజు మాటలు నువ్వు మాట్లాడుతున్నావా?" అని లోపల, "మీరే చూస్తున్నారు కదా నాన్న ఆమె ఎందుకు మాట్లాడుతా ఉంది? ఆమెకి ఏమి నా పైన కక్ష ఏమని తెలీదు. నేను బాగున్నానంట. నాతో అందరూ బాగా మంచిగా కలిసిపోతున్నారంట. మేమంతా సంతోషంగా ఉన్నామంట. ఇందువల్ల ఆమె నన్ను అలా మాట్లాడుతుందంట. మా 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 ఒక ఫ్యామిలీ అంతా బాగున్నారు అందరూ. రెస్పెక్ట్‌గా ఒకరికొకరు" అనేసి. వాళ్ళ ఇంట్లో అవన్నీ లేవనమాట. ఎట్లంటే అక్క చెల్లెళ్ళే కత్తి పెట్టుకుంటారు కొట్టుకునేదానికి. మొగుడు పెళ్ళాలు బిడ్డని ఆమె ఎంత నన్ను తిట్టిందో అట్లాంటి మాటలు వాళ్ళ బిడ్డని కూడా తిడుతున్నాను. అంత గొప్ప వ్యక్తి అనమాట ఆ తల్లి. అట్లా చేస్తున్న లోపల మా నాన్నగారు చేసి అప్పుడు ఎఫ్ఎం తీసుకొచ్చి ఇచ్చారు. ఇదిగో అక్కడ ఆమె నోరు విప్పిందంటే నువ్వు ఇక్కడ ఈ ఎఫ్ఎం స్టార్ట్ చేసుకొని 2 ఎఫ్ఎంలు అంగిట్లోకొకటి, ఇంట్లోకొకటి. మళ్ళీ మళ్ళేమైందంటే ఆమె చూడండి, నేను ఈ బాధలు, ఈ అవస్థల వల్ల ఎస్ఎస్‌వై అని ఒక సిద్ధ సమాధి యోగా అని అది చేరాననమాట. ఈ న్యూట్రస్ రిమూవ్ చేసుకోక ముందే నేను. నన్ను చెప్పారు, "నువ్వు ఇలా ఉన్నావు. నీ ప్రాబ్లమ్స్ అంతా తగ్గాలంటే కొద్దిగా యోగా క్లాస్ వచ్చి చేరు. నీకు అన్నీ తగ్గుతాయి" అని. అక్కడ రా ఫుడ్ 18 రోజులు. ఎప్పుడు ఫుడ్ ఉండదు. అలా అక్కడ మా గురువుగారు ఆలనపాటి నాగరాజు గురూజీ, వాళ్ళ గురువుగారైన అద్భుతమైన ఋషి ప్రభాకర్ గురువుగారు. వాళ్ళ యొక్క బేసే ఈరోజు నన్ను ఈ స్థిరస్థాయికి తీసుకొచ్చిందనమాట. అక్కడ నేను ఆ 18 రోజులు వాళ్ళ దగ్గర జ్ఞానం తీసుకోవడం. ఆ ఫస్ట్ రోజు ఇంట్రొడ్యూస్ రోజు అందరూ నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, ఇది ఉంది, అది ఉందని లేసి చెప్తున్నారు ఆయనకు. నన్ను లేపారు. నా పక్క వచ్చే లోపల నన్ను లేపి ఆహ్, "నే నువ్వెందుకొచ్చావమ్మా?" అన్నారు. నా పేరు చెప్పుకొని నేనెవరని తెలుసుకోవడానికొచ్చాను అని. ఇంక చూడండి అందరూ గొల్లుమని నవ్వటం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చిన మమ్మల్ని తీసుకెళ్ళిన సీనియర్ మాస్టర్సు, గురువుగారు అందరూ. నాకైతే ఎంత ఏడుపొచ్చిందంటే చెప్పరాని మాటేమో చెప్పేసినామా మనము అని చెప్పేసింది. కానీ మళ్ళా తెలిసిందాయన నువ్వెవరని నువ్వు తెలుసుకుంటావు నీ జీవితంలోని. నిజంగానే నేనెవరని నాకు తెలియపరిచారు గురువుగారు. వాళ్ళకి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. అలా ఈ ధ్యానంలో నేను లోపలికి రావటం, ఇలా నా జీవితంలో ఇలాంటి విషయాలు జరగటం, నాకు నేను గంటలు గంటలు కూర్చొని ధ్యానంలో మన అగ్గి భీమయ్య సార్ గారు అమరత్వ సిద్ధత్వంలో నాది. మళ్ళా రెండోది పరిచయం. అంతకుముందు నాకు యూట్యూబ్ జూమ్ సెక్షన్‌లు ఉన్నాయి. అవన్నీ ఏం కూడా తెలీదు. మళ్ళా మా పిల్లలొచ్చి నేర్పించినారు. జూమ్ అంటే ఇదంట. ఇందులోకెలా వెళ్ళాలంట అని. అప్పుడు వంశీ సార్ గారు ఫస్ట్ నా గురువుగారు. ఆయన 41 డేస్ ఆయనతో ధ్యానం చేపిచ్చారు. మీరే దేవతలుగా మారతారని. అదయింది. అంతేనా? మళ్ళా రిపీట్ చేస్తున్నారు. నాకు నచ్చల. అంటే ఏమో నేర్చుకోవాలని. మళ్ళా లైట్ వర్కర్స్ గ్రూప్‌లోకి ఎంటర్ చేయడం నన్ను. అక్కడికి ఆ గ్రూప్‌లో అకేబీ మేజర్ సార్‌తో 41 డేస్ ఈ జ్ఞానంలో ఉండటం. అప్పుడేమైందంటే ఒకరోజు నేనలా వంగి పడిపోయున్నాను. దగ్గర దగ్గర 3 గంటలు కూడా నేను పైకి రాలేదు. మా వారు వచ్చి లేపి "ఏమైపోయింది? అని లేపటం. అంటే హాస్టల్‌గా సర్జరీ జరిగిందని కూడా నాకు తెలీదు మాస్టర్. ఆయన అక్కడ ఏమన్నారంటే తిరుపతిలో ర్యాలీ జరుగుతాంది. అంతవరకు నాకు ర్యాలీ కూడా తెలీదు. అక్కడ ఆ ర్యాలీకి ఈ కాలు నేను నడవలేను. 90 కిలోల పైన కదా! సరిగ్గా నేను నడవననమాట. నడిస్తే నాకు కాళ్ళు నొప్పులు ఎక్కువొచ్చేస్తాయి. ఒక్క మేకప్పో, ఒక ఫేషియలో చేశానంటే నాకు ఎన్నో టాబ్లెట్‌లు, ఎన్నో ఇంజెక్షన్‌లు వేసుకోవాలి. అట్లనమాట. నేనేం జేశాను, డిసైడ్ అయిపోయాను. మీ కర్మలన్నీ తగ్గిపోతాయన్నారు. 2 షాల్ తీసి ఈ కాలుకి, ఆ కాలుకి బాగా చుట్టేసి పెండ్లి పెట్టుకొని సాక్స్ వేసేసుకున్నాను. అంతే వెళ్ళిపోయాను. కానీ మా వారికి ఏమనిపించిందేమో, ఆయన గూడా సరే నేను గూడా వస్తాను అని చెప్పి ఆయన గూడా నాతో రావట. 7 కిలోమీటర్లు ఇదిగో కొంచెం దూరం నడిచినాక నువ్వు బండిలో ఎక్కు నేను తీసుకెళ్ళిపోతానన్నారు. అన్నాను. అంతవరకు ఆ శ్లోకాలు నేనెప్పుడు వినలేదు. అలాంటి ర్యాలీలు నేనెప్పుడు చేయలేదు. అక్కడ పోయి ఆ ఫ్లెక్స్ కార్డ్ చేతిలో ఇచ్చారు. క్యాప్ పెట్టారు. అంతే. అసలు పాటొస్తాంది. ఎంత అద్భుతంగా వస్తాందో ఆ పాట వింటుంటే నా ఒళ్ళంతా
మేడం మిషన్ ఉంది కదా స్టక్ మేడం. అయిపోయారు. స్టక్ అవునా? అయిపోయారు ఇప్పుడు దాకా. పర్లేదు అవునా? పర్లేదు. పర్లేదు మేడం. ఓకేనా మేడం? ఆ, ఇప్పుడు ఓకే ఎప్పటి మేడం. నుంచి చాలా ఇదే సేపు మీరు అయిందా? అక్కడికెళ్ళి మ్యూజిక్ ఆలకిస్తున్నానన్నారు. స్టక్ అయిపోయారు. అదే మేడం. ఒక్క నిమిషం. పత్రి సార్‌ని కలిసారా మేడం? పత్రి సార్‌తో అనుభవాలున్నాయా? అవును మేడం. పత్రి సార్‌తో అనుభవం లేదు. కానీ పత్రి హ్మ్. సార్ గారి నుంచి దూరం నుంచి చూసే అనుభవం దొరికింది మేడం. లే ఓకే. లడాక్ ఈ కార్యక్రమాలు ఇట్లా నేను ఈ సాంగత్యంలో వచ్చే లోపల ఈ మా ర్యాలీ వెళ్ళొచ్చాను. వంశీ సార్ వల్ల లే లడాక్ సార్ గారు వెళ్ళొచ్చారు కదా! అదే కదా ఆయన ఆఖరి యాత్ర. అవును. అక్కడ సార్‌ని చూడాలని ఇది డోక్రా గ్రూప్‌లో ₹1,00,000 వచ్చుంటే హ్మ్. నల్ల పూసలు చేయించుకోవాలని పెట్టుకున్న డబ్బుల్ని మా పాపోళ్ళ చేత ఇచ్చి, మా వారు ఒప్పుకోరు ఎక్కడికి బయటకు వెళ్ళడం, చేయడం. మీరు పంపిస్తున్నారు మమ్మీ, డ్యాడీని మీరు పంపిస్తున్నారు. అవన్నీ చుట్టి అప్పుడు సరిగ్గా చుట్టలేదు కదా! ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారని చెప్పి మాకు బుక్ చేయండమ్మా అని ఒక్కొక్కరికి 30,000 వెళ్ళి రావడానికి. అలా పాప బుక్ చేసి సార్ గారిని చాలా దూరం నుంచి చూసాను. నాకు చాలా బాధేసేసింది. ఎందుకో ఎక్కడ సార్ మేడం? గారు ఎక్కడికెళ్లారు? ఎక్ లే లడాక్ మేడం. లే లడాక్ లడఖ్. సారు ఓకే. లడఖ్. ఓకే. ఆ! ఆ! లడఖ్. లడఖ్. అక్కడి లడఖ్‌కి వెళ్ళడం. అక్కడ హ్మ్. సార్ గారిని చండీగఢ్‌లో హిందీలో స్పీచ్ ఇస్తున్నారు సార్ గారు. అబ్బా! ఎంత అద్భుతమో! అట్లా 3 గంటలు సార్ గారు స్పీచ్ ఇవ్వడం. ఇక్కడ నిలబడండి సార్ చెయ్యి ఇస్తాను అంటూనే ఉన్నారు. మమ్మల్ని ఏమారిచ్చేసి సార్‌ని తీసుకెళ్ళిపోయారు. అంటే అప్పటికి అవును. సార్ గారు ఎందుకో వచ్చింది. అయ్యో! ఎందుకు అదేందో తెల్ల. నాకు దుఃఖం ఎట్లొచ్చిందంటే అంత బాధనిపించేసింది సార్‌ని చేసి. నేను అవును. ఎలాగో అంటే ఈ ఫోటోస్‌లో మీరు చెప్పడం, వీళ్ళంతా చెప్పడం, సార్ గారి సాంగిత్యం చెప్తుంటే నేను అలా అనుభవించేదాన్ని. అంటే ఆయన పక్కన కూర్చొని సరితా మేరంని తట్టారు గదా! కాదు. మల్లీశ్వరి అక్కడ కూర్చొని ఆ దెబ్బ నేను తీసుకున్నానని అలా నేను క్రియేషన్ చేసుకున్న అలా నేను ఫీల్ అయ్యేదాన్ని సార్‌ని. అట్లా అక్కడ చూసేదానికి వెళ్ళే లోపల ఆయన అలా తీసుకెళ్ళిపోవడం. మళ్ళా అక్కడ మేము సార్ గారిని చూడలేదు నేను. అట్లా దూరం నుంచి అంటే ఒక 100 అడుగుల దూరం నుంచి స్టేజ్ పై నుంచి చూడటం సార్ గారిని. అంతేకాని వాళ్ళకి అనుభవాలు నాకు ఏమి లేవమ్మా. కానీ ఆయన నా వెనువెంటే ఉంటూ ఈ సాంగత్యం అంతా ఆయనే నాతో చేపిచ్చారు. ఒకరోజు దీంట్లో చెప్తున్నారు. "బ్రేక్ చేయవయ్యా! అన్నం తింటున్నావా? చపాతీలు తిను. చపాతీలు తింటున్నావా? ఇట్లు జ్యూస్ తాగు. అట్లుండు. శ్వాసాహారంతో ఉండు" అనే లోపల నేను వెంటనే పెట్టేసుకున్నాను మేడం. ఎవ్వరు సార్ చెప్పారు గదా! గురువు చెప్పారు. నాది ఏకాదశి ఉంటుంది. దశమి రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. 8 రోజులు నేను నీళ్లు తప్ప ఏం తీసుకోను. చెప్పారు గదా! బ్రేక్ చేయమని. బ్రేక్ చేస్తా. ఎవ్వరు ఏ మాస్టరొచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పకూడదు. నేను ఈ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యాను. నేను చెప్తే పంచభూతాలు నిలుస్తాయి అని ఒక మేడం చెప్తున్నారు. తనకొస్తే క్యాన్సర్‌ని తను రిమూవ్ చేసుకున్నారంట. అవునా? పంచభూతాలు మాట్లాడతాయా? అయితే నేను కూడా ధ్యానం చేస్తున్నాను గదా! మరి నాతో కూడా మాట్లాడతాయి. అని నేను ఒకరోజు తేనెటీగ ఉన్నట్టుండొచ్చి నన్ను కొట్టేయడం. కొట్టే లోపల ఎంత మండుతుంది తేనెటీగ కొడితే ఎంత మంట కదా మేడం. ఇంత లావు వాసిపోయింది చూడండి. అమ్మా అని చెప్పడానికొచ్చి గబక్కన నాకు గుర్తొచ్చింది. సార్ చెప్పారు గదా! ఆ మేడం చెప్పారు కదా! పంచభూతాలు వింటాయని. ఇదిగో నేను జెప్తున్నాను. దీన్ని రిమూవ్ చేయండి. మీరు చాలా కష్టాలు, చాలా బాధలు నాకిచ్చారు. నేను చేసేసినాను. ఇదంతా ఇంక నేను తీసుకోను. నాకొద్దిది. ముందు ఇక్కడి నుంచి రిమూవ్ చేయండి. ఏందో ఆ మేడం చెప్పారని నేను చెప్పాటం. మేడం వితిన్ సెకండ్స్ కంతా ఆ ఒక ఇది నొప్పి, మంట అంతా మొత్తం ఆ ముళ్ళు గిల్లు ఏమైందో కూడా నాకు తెలీదు. నాకు ఎంత ఇదైపోయిందంటే ఆశ్చర్యము. అలా ప్రతి ఒక్క మాస్టరు ఎంతో మంది మాస్టర్స్ మనకు జూమ్‌లో వచ్చి ఎన్నో వాళ్ళ అనుభవాలు, జ్ఞానాలు చెప్తుంటారు. ఆహా! ఓహో! బాగుంది అని చెప్పడం కాదు. ఆచరణ చేసేదే. ఎవ్వరు ఏ మాస్టరు ఏ అనుభవం చెప్పని. సార్ చెప్పారు శ్వాసాహారం. మళ్ళా మనం మౌనాహారంలో ముందు మనం మనుషులుగా ఉండి, మంది శాకాహారం. శాకాహారం నుంచి మనం ఫలాహారానికి రావాలి. ఫలాహారం నుంచి మనము ఆహ్, మితాహారానికెళ్ళాలి. మితాహారం నుంచి మనము మౌనాహారానికి, మౌనాహారం నుంచి శ్వాస ఆహారానికి. అది గూడా వచ్చింది నాతో. 72 గంటలు శ్వాసాహారంతో నీళ్లు గూడా లేకుండా 72 గంటలు మేము ధ్యానం చేశామన్నమాట. 150 గంటలు మొత్తము. ఫస్ట్ 4 రోజులు 72 గంటలు ఆహారం
అంటే పళ్ళు వాటిని తీసుకోవడం. 1వ తేదీ నుంచే మేము ఆ ఒక దీనికి 20 రోజుల నుంచి ముందుగానే కుక్కుడు ఫుడ్ తీసుకోకుండా ఒట్టి పలాహారాలతో ఉంటూ ఉండడం. నాకు ముందుగానే ఎస్ఎస్ఐలో ఉన్నాను కాబట్టి నాకదేం పెద్దగా అనిపించలేదు. అది నేను చాలా ఈజీగా దాన్ని నేను చేసుకొనొచ్చాను. అక్కడికి వెళ్ళే లోపల ఆ 4 రోజుల్లో గూడా ఒక్క రోజంతా గూడా నీళ్ళు కూడా తీసుకోకుండా 4 రోజులు మేము నీళ్ళు కూడా లేకుండా ఎట్లా ఆ తపస్సులు మునీశ్వరులు చేశారో అలాంటి తపస్సు చేపిచ్చారనమాట. సార్ గారు చెప్పారు చేయాల్సింది. అంతే గురువు చెప్పారు. గురువు మాటను గురువు పట్టుకో. ఎవరా గురువు? నువ్వేరా నువ్వు గురువు. చెప్పిందాన్ని ఎవరు చేస్తాడో వాడే గదా గురువు. ఆ గురువెక్కడున్నాడు? నీ శ్వాసలో ఉన్నాడు నువ్వే. నిన్ను నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే అది నీ దగ్గరే ఉంది. చెప్పిన వాళ్ళంతా చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ మన దగ్గరే మన ఒక విషయం ఉంది. అలా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడున్న స్కూల్లు, మేడం చెప్పండి. కాలేజు ఇంకా మేడం రాలేదు. ఇంకా మీకు 10 నిమిషాలు టైం ఉంది. ఏం పర్వాలేదు. మేడం ఓకే. వచ్చాక నేను చెప్తాను. మీరు చెప్పండి. నిదానంగా చెప్పండి. థాంక్ యూ. థాంక్ యూ మా. థాంక్ యూ. అలా అక్కడ 72 గంటలు నేను ధ్యానం చేయటం. ఇంట్లో కూడా గంటలు. ఈ నడుమిద్దర ఆ 72 గంటలు ధ్యానం చేయడానికి కూడా నాకు ఎవరు మోటివేట్ అంటే మన రాజమండ్రి నుంచి శైలజ మేడం గారని పత్రిజీ మహిళా ధ్యాన చైతన్యం ఆ మేడం గారు చేస్తున్నారు. అందులో నాకు అవకాశం తను క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చారు. 3 రోజులు ఇక్కడ మేము వస్తున్నాం వర్క్‌షాప్ చేస్తున్నాము. అక్కడికి రండి అని పుత్తూరు మాకు నియరు అక్కడ పిలవటం. అక్కడికి వెళ్ళే లోపల 10 గంటలు ఒకరోజు 10 గంటలు ధ్యానం చేపించడం మేడం నేర్పించారు. అంటే నాకు క్లాసులు ఎక్కువ అవును ఏమైపోయిందంటే కొంచెం ధ్యానము 3, 4 గంటలకు వచ్చేసినాననమాట. అంతకుముందు 15, 16 గంటలు చేస్తున్నదాన్ని అయిపోతానింది. మళ్ళా అక్కడికి వెళ్ళాక సారీ ఫర్ డిస్టర్బెన్స్. అలా ఒక్కొక్కరిగా ఒక్కొక్క ఊరు నేను ధ్యానం చెప్పుకుంటా వెళ్ళడం. స్పిరిచ్యువల్ టాబ్లెట్ నా జీవితంలో అక్కడ చెప్పాను కదా మేడం. మన దీంట్లో ఆహ్, పద్మావతి ధ్యాన మందిర్‌లో నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్‌ని చూడటం. కానీ ఇంటికొచ్చాక అక్కడ ఏం మోటివేట్ అయ్యానంటే అందరికి ధ్యానం చెప్పియాలి మనం. అట్లే ఆవేశం వస్తాంది. అందరికి ధ్యానం చెప్పాలి. కానీ ఎలా చెప్తాం? ఏం పేరు చెప్తాం? సరే మాకు ఇక్కడ గుళ్ళో నేను ధనుర్మాసము ధనుర్మాసం అంతా నేను కోడనమాట మా ఊరికి. నేనే పోయి లేపేది అందరిని. 4 గంటలకి అక్కడ పాట పాడుతాం. భజన చేస్తాననమాట. నన్ను చూసి వస్తుంటారు. మల్లీశ్వరి పాట పాడుతుందా? అప్పుడైతే 4:30 అయిపోయింది, 5 అయిపోయిందని అలా కలుస్తుంటారు. ఆ ఆ ఒక సిస్టమ్ ఉన్నింది కాబట్టి మనం గుళ్ళో పోయి చెప్దాము అని ఫస్ట్ రోజు గుళ్ళో పెట్టుకున్నాం మాస్టర్. ఏం పేరు పెడదాము అన్నారు మా వారు. ఆ వాల్ పోస్టర్. స్పిరిచ్యువల్ టాబ్లెట్ పెట్టండి అన్నాను. అదెందుకు అది నాతో పలకరిస్తానే ఉంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్ అంటే ఏం మేడం అని ఒకరు అడిగారు నన్ను. అవునా! స్పిరిచ్యువల్ టాబ్లెట్ అంటే ఏమది? నాకు కూడా తెలీదే దాని గురించి. టాబ్లెట్ బాగుంది, పేరు బాగుంది అని. అలా సారు మేడం స్పిరిచ్యువల్ టాబ్లెట్లంటే ఆధ్యాత్మిక గుళికలు, మాత్రలు అన్నారు. అవునా సార్! ఓకే. ఆధ్యాత్మిక మాత్రలు. ఎవరికి ఏం బాధన్నా, ఏం కష్టమున్నా, నష్టమున్నా ఇక్కడికి రండి. ఆధ్యాత్మిక మాత్రలు మేమిస్తాం. ఫస్ట్ రోజు ఒక 10 మందొచ్చారు మేడం. సూపర్‌గా ఉన్నింది. రెండో వారము 5 మంది వచ్చారు. మూడో శనివారము నేనొక్కదాన్నే కూర్చొని అని చెప్పటం అనమాట. అక్కడ గుళ్ళో. సరే ఇలా కాదు. మనం ఇంట్లోనే పెట్టుకుందామని ఇంట్లో డైలీ ఎవరు కలుస్తున్నారో వాళ్ళని ఇంటికి తీసుకురావడం. కలవని వాళ్ళని మీరు అక్కడక్కడే ఉండండి. మీ ఊరికే మేమొస్తాము అని చెప్పి డైలీ డైలీ ఒక ఊరు. అట్లా ఇక్కడ మా చుట్టుపక్కనున్న 30 గ్రామాలని సాయంత్రం అయితే చాలు డైలీ అందరం నేను మా వారు చూడండి ఫస్ట్ ఎంత బాధంటే పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలని ఇప్పుడు ధ్యానం తెచ్చిపెట్టుకునింది. ఇంకెక్కడ ముంచుతుందో నన్ను అని జెప్పి అసలు ఎట్లా కోపించుకునేవాళ్ళు. రాత్రి ఎందుకంటే సార్ అలాగే చెప్పారు వంశీ సార్. మీరు ఎప్పుడు లేచినా అప్పుడు కూర్చోవాలి ధ్యానంలోని. అలా కూర్చుంటుంటే ఒకసారి తన్ను కూడా తన్నారు నన్ను. ఇదేంది ఇది దెయ్యంలాగా రాత్రులంతా కూడా ఎవరన్నా ఇట్లా చేస్తారా? తెలీదు గదా! రాత్రిలో చేస్తారని దాన్ని. అలా కూడా చేస్తారని. అలా చేస్తున్న తరుణంలో ఒకరోజు ఏమైందంటే, నేను అందరిని మాస్టర్స్‌నంతా పిలుచుకుంటారు కదా ధ్యానంలో. వాళ్ళిక్కడ లేదు. నువ్వు ఊహామూలంగా వాళ్ళంతా ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు కదా! మరి నా వారిని, నా ఇంటి పిల్లల్ని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నేనెందుకు అలా చేసుకోకూడదు? అని నాకే ఎవరో చెప్తున్నారు లోపల. అది అలా చెప్తారని కూడా తెలీదు మేడం నాకు. ఏదో వస్తున్నది ఆలోచన అనుకుంటున్నాం దాన్ని. అట్లా నేను
నాతో మా వారు కూర్చొని ధ్యానం చేస్తున్నారు, నా కొడుకు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు, మా అత్తగారు, నా తోడుకోడలు. ఇంతేనా నా పరివారమేనా? కాదు కాదు, నా వీధిలో ఉన్న వాళ్ళండి. అంతేనా? నా ఊరంతా. మరి నా ఊరు ఒకటేనా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాదా? మరి చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఈ రాష్ట్రం అంతా, ఈ గ్యాలక్సీ మొత్తం ఎక్కడ నాకు అంతే ఉండేది లేదు. ఈ ప్రేమకి, ఆలోచనకి, ఈ ప్రేమకి ఏమన్నా అడ్డా? అలా వెళ్ళిపోయేది నాకు. ఆ పాకిస్తాన్ దాటుకొని కూడా నేను అలా అందరినీ అలా నా ధ్యానంలో పెట్టుకునేసి కూర్చునేదాన్ని. ఆ రోజు స్టార్ట్ అయిన ఆ ఒక్క అలవాటు ఈ రోజు ఇప్పుడు వరకు కూడా నేనెప్పుడు ధ్యానంలో కూర్చున్నా, ఎక్కడ చేపిచ్చినా అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టుకోను. అంత మిరాకిల్ ఏం జరిగిందంటే మాస్టర్స్, ఎవరెవరిని నేను అలా కూర్చోబెట్టుకుంటున్నాను, అందరూ సజీవంగా నాతో ఈరోజు ధ్యానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, మా వారు, నా కొడుకు, నా కూతుర్లు, అల్లుళ్ళు, మా అత్తగారు, చేపలు, పిచ్చుకలు, ఆ! కోతులు, కుక్క, మన మన ఖనిజ సామ్రాజ్యం వాళ్ళు, జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం చెప్పుకున్నాం. అందరూ సజీవంగా నాతో కూర్చొని ధ్యానం. మా పాప వాళ్ళని వాళ్ళు తమిళనాడులో ఉన్నారు కదా! తనొక్కతేనా? తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చూడు వేంకలు ఇట్లా ఇట్లా ఉంటారు. ఎందుకట్లా? మా వేంకలంతా నాతో కూర్చొని ధ్యానం చేస్తుంది. ఇలా 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 ఏమంటే అవంతా తదాస్తు అవుతూనే ఉంది. అంటే ధ్యానం ఎవరు చేస్తారో వాళ్ళ వాక్కు ఇంత ఫలిస్తుందా అని అలా నాతో రాష్ట్రాలు, మొన్న గోవా బుద్ధ పౌర్ణమి రోజు గోవాకి వెళ్ళి అక్కడ చెప్పటం, అక్కడ ఎంతో మంది మాస్టర్స్‌ని కలవటం, ఇట్లా కర్ణాటకకి వెళ్ళి అక్కడ చెప్పటం. మేము ముందలగానే మదర్ లాంగ్వేజ్ తమిళ్ కాబట్టి, ఇట్లా తమిళ్‌లో అక్కడ వాళ్ళకి ఎ ఎ ఇవ్వటం, జ్ఞానం ఇవ్వటం. ఈ స్పిరిచువల్ టాబ్లెట్‌లు నేను కంప్లీట్ చేసి, అందులో మన జీకే సార్, డాక్టర్ జీకే సార్ దగ్గర డాక్టరేట్ తీసుకొని, ఈరోజు కౌన్సెలింగ్ చేస్తూ చాలా మంది పేషెంట్ గార్డ్స్‌కి తమిళ్‌లో అక్కడ వాళ్ళకి కూడా చెప్పిస్తూ, అక్కడ గూడా మెంటర్‌గా చేర్చారు. ఇక్కడ మెంటర్‌గా పనిచేస్తూ, ఇలా అందరికీ ఎంత ఎంత నా సమయము అంతకుముందు నా సమయము నాకు చాలేది కాదు. ఏం చేస్తున్నా? సామాన్లు తోముతున్నా, గొడ్లు ఉతకాలి, అన్నం చేసుకోవాలి, తిన్నా. దీన్నే పెద్దగా లాగి లాగి చెప్తున్న ఒక మనిషి ఈరోజు ఒకే ఒక గంటలో అవన్నీ అయిపోతాయి. ఇక 23 గంటలు ఈ విశ్వ కళ్యాణానికి, ఈ విశ్వానికి, ఈ మన్ ధన్ అంతా. నేను 90 కిలోలు ఉన్నదాన్ని. యోగా ముందుగానే యశస్విలో యోగాలుంటాయి. చేస్తా వస్తున్నా కూడా తగ్గలేదు. కానీ దీంట్లో వచ్చి నాకు నేను తగ్గించుకొని 60 కిలోలయ్యి, ఈరోజు జూమ్ సెక్షన్‌లో 2 గంటలు అందరికి యోగా క్లాస్ చెప్పిస్తూ, ఎంత వీలైతే అంత నాకు తెలిసిన ఆ చిన్న విషయాన్ని పంచుతూ, పనిచేస్తూ, ఇలా ఈ ధ్యానానికి ముందు రోగిగా ఉన్న నన్ను, ఈ ధ్యానం నన్ను గొప్ప యోగిగా చేసింది మాస్టర్స్. అంత గొప్ప యోగి అయిన ఈ యొక్క ధ్యానానికి, జ్ఞానానికి కారకులైన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో జై హో మహావతార్ బాబాజీకి, జై హో సదానంద యోగికి, జై హో పత్రిజీ మహారాజుకి, జై హో. మనకు అద్భుతమైన ఈ జ్ఞానాన్ని నాకు అందించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన సరితా మేడం గారికి, జూమ్ లో ఉన్న సభ్యులందరూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మల్లేశ్వరి మేడం గారికి, సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతినిత్యం ఎరకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.